గృహస్థ జీవనం ఎంత విశిష్టమైనది తెలుసా? మీకు చెప్తాను బాగా. లాస్ట్ పూర్ణ వరకు వినిపిస్తుందా? లాస్ట్ పూర్ణ వరకు మహాభారత కాలంలో సుగంధుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఎవరికి తగ్గట్లేదు. ఇక అందరూ భీష్ముడు ఇలాంటి పెద్దలు, కృష్ణుడు ఇలాంటి పెద్దలు అందరూ కూడా డిసైడ్ చేశారు. ఇదిగో 3 బాణాలు ఇస్తున్నాం, చెరువు 3 బాణాలు ఇద్దరికి. బాగా ఎన్ని బాణాలు? 3 బాణాలు ఇస్తున్నాం. ఈ 3 బాణాల్లో ఎవరు బాణం చివరికి మిగులుతుందో వాడు అయిపోతారు, లేదా యుద్ధం సంధి చేసుకుని ఇద్దరు నిలబడచ్చు. ఎవరు తగ్గట్లేదు అని చెప్పేస్తే ఇక అర్జునుడు అరే ఇతని మీద ఎంత యుద్ధం చేసినా నేను అసలు గెలవలేకపోతున్నాను కృష్ణుడు చూస్తాను. ఎప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు ఎదురుంటాడు కదా. పాపం సుగంధుడు మామూలు నరశ్రేష్ఠుడు ఎవరు లేదు. అర్జునుడు ఎప్పుడు సరే అర్జునుడు నా వైపు చూస్తున్నాను, ఏసై నా పుణ్యాన్ని చెప్తున్నాను, నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవుల్ని గోపాలని కాపాడిన పుణ్యాన్ని నీ బాణానికి అర్జున నీ బాణానికి దారవస్తున్నాను, ఏసై సుగంధుడు అన్నాడు. సుగంధుడు అయ్యా నా దగ్గర అలాంటి పుణ్యం ఏదీ లేదు, నేనే కనుక నిజాయితీగా సంపాదిస్తూ నా కుటుంబాన్ని పోషించుకున్నట్లయితే ఆ యొక్క ఫలాన్ని ఆ యొక్క పుణ్యాన్ని దానికోసం బాణం వదులుతున్నాను అని చెప్పి ఇతర బాణాలు వదులుతారు. వచ్చి పండుగ కుట్టుకుంటాయి. దెబ్బకి అర్జునుడు బాణం మళ్ళీ రెండోసారి అరే అయితే అర్జునుడు నీ 2వ బాణానికి ముసలి నుంచి గజేంద్రుడిని, ముసలి నుంచి ఏడుగుడిని, అలాగే దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగు కోసం దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం మొత్తం ఏవైతే అవతారాలు ఇప్పటి వరకు ధరించానో ఆ అవతారాల పుణ్యం మొత్తాన్ని నీ 3వ బాణానికి దారబోస్తున్నాను. ఇక దీనికి తిరుగులేదు. సుధర్ముడు అవుట్, వేసాయి అంటాడు. సుధర్ముడికి ఏం చేయాలో అర్థం. అప్పుడు అనుకుంటాడు, నేనే గనక పత్ని వ్రత ధర్మాన్ని పాటిస్తూ నా భార్య తప్ప నా మనసులో మరో స్త్రీ గురించి, నా భార్య తప్ప నా మనసులో మరో స్త్రీని గురించి ఏనాడు ఆలోచించని వాడినైతే ఆ పుణ్యం ఈ బాణానికి లభించుగా. కానీ సుధనుడు బాణం వదులుతాడు. 2 వచ్చి పవిత్రతకున్న శక్తి, అది గృహస్థ జీవితంలో మీ ఆలోచనలకున్న శక్తి. శ్రీకృష్ణుడు వచ్చి అంటాడు, ఓ నరశ్రేష్ఠుడా, అన్ని ధర్మాల్లోకి అన్ని సాధనలోకెల్లా కూడా విశిష్టమైన అది గృహస్థ ధర్మానికి ఉన్న శక్తి. అది అంటే అందుకే మా గురుదేవుని వాళ్ళంతా ధరించారు, గొప్ప గొప్ప సాధనలు చేశారు. గృహస్థ జీవనానికి అంత శక్తి ఉందమ్మా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూజ అంటే ప్రేమతత్వం, యజ్ఞం అంటే మానవత్వం. మీరు ఈ ప్రపంచంలో దేన్ని కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ కనిపించిన తల్లిదండ్రుల్ని, గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందలేరు. జాగ్రత్తగా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. గృహస్థుకున్న శక్తి ఉందో మీరు ఆలోచించండి. అలాంటి శక్తి మీ గృహాల్లో అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరి ఇప్పుడు మీ అందరి దగ్గరికి అక్కడ కార్లు ఉన్నాయటండి. ఎవరు అడ్డం పెట్టారంట, ఇటు పక్క కార్లు పెట్టిన వాళ్ళు వేగనాలు. దయచేసి మీరందరూ త్వరగా వెళ్ళి వాటి కార్లు తీస్తే అది వెళ్తుందండి. దయచేసి మన యజ్ఞశాల, మన కుటుంబం, ఇప్పుడు మన ఇల్లు ఇక్కడ దేవతలందరూ వచ్చిన ఇల్లు కాబట్టి దయచేసి తీయవలసిందిగా ప్రార్థన. మీ అందరి దగ్గరికి అమ్మ ఇప్పుడు కిట్లు వస్తాయి. కిట్లు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవద్దు. మన పరివార కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు మొత్తం 500 కిట్లు ఉన్నాయి. మీరు రాకపోతే మీరు ఇబ్బంది పడకండి. పులి సత్యనారాయణ గారు కానీ, బాలప్రకాష్ గారు కానీ మళ్ళీ పంపిస్తాం. అందుకే మీ దగ్గరికి పుస్తకాలు పంపించాం. మీరందరూ నెంబర్లు, పేర్లు రాయమని. మీరు రాస్తే రాని వాళ్ళకి పేర్లు తీసుకొని తర్వాత కిట్లు పంపిస్తాం. ఇప్పుడు ఈ పుణ్యస్థలంలో, ఈ తీర్థస్థలంలో 100 కార్యకర్తలు కిట్స్ తీసుకొని ఇంటికి ఒకటి ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఎగబడొద్దు తల్లి. ఎవరికి వచ్చితే వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి ఖచ్చితంగా పంపిస్తాం. ఎందుకంటే మీ నెంబరు, పేరు ఇస్తే రాని వాళ్ళకి